హాయ్ అండి, నేను ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నా. బయట దొరుకుతుంది కదా గులాబ్ జామ్ ప్యాకెట్, ఒకటి తీసుకొచ్చిన. అది తీసేసి పాల ప్యాకెట్ కూడా బయట నుంచే తీసుకొచ్చిన. పాలు పోసి కలుపుతాను. నేను వాటర్ ఏమి యాడ్ చేయను. కొంతమంది ఏమో కాచి చల్లార్చిన పాలతో కలుపుతారు. నేను పచ్చి పాలతోనే కలుపుతాను. కలిపి చపాతీ పిండిలాగా కొంచెం మరీ గట్టిగా నొక్కి కలపొద్దు. కొంచెం అట్లా లూజ్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఆలోపు పాకం రెడీ చేసుకోవాలి. 1 కప్పు పిండి అయిందండి నాకు. నేను పిండి కొలత చూపించలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కొలుస్తాను అదే బౌల్తోని. 1 కప్పు అవుతుంది. 1 కప్పుకి 2.5 వేస్తానండి షుగరు. 2.5 షుగర్ వేసి 3 కప్పుల వాటర్ వేస్తాను. వేసేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. పాకం రెడీ చేసుకోవాలి. 3.5 వేసాను చూడండి. ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు అవి 2 అరచేతుల మధ్యలో నుంచి ఉండలు చుట్టాలి. గట్టిగా ప్రెస్ చేసి చుట్టాలి ఉండ, ఎందుకంటే క్రాకులు రాకుండా ఉంటుంది. పగులుతాయి, లేకపోతే గులాబ్ జాములు రెడీ అయిన తర్వాత పగులుతాయి అన్నమాట. అందుకు అలా ఉండలు గట్టిగా ప్రెస్ చేసి అన్నీ అలా చుట్టుకోవడమే. చూడండి, చుట్టేసాను. ఇలాచి పౌడర్ వేసాను. అందులో 1 టేబుల్ స్పూన్ వేసాను ఇలాచి పౌడర్. ఇంకా ఇవి ఫ్రై చేసుకోవాలి కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఉండలు గులాబ్ జాములు ఆయిల్ మగ్గిన తర్వాత ఈలోపు పాకం రెడీ అయిపోయింది. అది ఆపేసి పక్కన పెట్టుకున్నా. ఆయిల్ ఈలోపు రెడీ అయింది. ఇంకా అవి ఫ్రై చేసుకోవడమే. అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం హైలో పెట్టి ఫ్రై చేయకూడదు, సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. హైలో పెడితే బయట ఉడుకుతుంది, లోపల ఉడకదు. అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా లోపల దాకా ఉడకాలి అంటే మనకు బయట కొంచెం ఇట్లా మెత్తగా ఉంటుంది, లోపల అలాగే ఉండిపోతుంది. కొంతమంది తెలియక ఏంటంటే హైలో తొందరగా అవ్వాలని హైలో పెట్టి డీప్ ఫ్రై చేస్తారు. సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. చూడండి, అయిపోయింది. పాకంలో వేసేసినానండి. ఇవి తీసి పాకంలో వేయాలి. చూడండి, పాకంలో వేసిన తర్వాత 1 అవర్ తర్వాత చూడాలి. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే స్మూత్గా అయిపోతాయి, పాకంలో నానిపోతాయి. చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇవి మా అబ్బాయికి చూపిస్తాను చూడండి, ఆడ ఎంత ఎగ్జైట్ ఫీల్ అవుతాడో. నాకు లెంత్ సరిపోలేదండి, వాడు చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. వీడియో లెంత్ సరిపోలేదు.